ఎందుకు మెన్స్ట్రువల్ డిజార్డర్స్ వస్తాయి, తర్వాత డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి. సో ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ ద రీజన్. ఒకవేళ అది హార్మోనల్ ఇంబ్యాలెన్సే కనుక అయి ఉంటే ఒక్కొక్కసారి డాక్టర్స్ హార్మోనల్ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. అలాగే పీసీఓడి ఉన్నట్లయితే హార్మోనల్ ట్యాబ్లెట్స్తో పాటు డెఫినెట్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ దెన్ ప్రీ మెనోపాజల్ ఆర్ పెరిమెనోపాజల్ అంటే మెనోపాజ్ దగ్గర దశకి వస్తూ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిన వాళ్ళకి కూడా డెఫినెట్గా కొన్ని హార్మోన్ ట్యాబ్లెట్స్ ఇస్తామండి. అలాగే ఒకవేళ గడ్డలు ఉన్నా గర్భసంచిలో ఓవర్ బ్లీడింగ్ అవుతున్నా, లేదా ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటాం, సో ఒక్కొక్కసారి వీటికి సర్జికల్గా కూడా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీ కంప్లీట్ అయిపోకముందే అంటే 40 years కంటే ముందే కనుక గర్భసంచిలో గడ్డలు ఉండి ఫైబ్రాయిడ్స్ ఉన్నట్లయితే లాప్రోస్కోపిక్ అంటే మనం కెమెరాతో మయోమెక్టమీ అంటామంటే గడ్డల్ని మాత్రమే తొలగించేసేసి గర్భసంచిని మనము అలాగే రీటైన్ చేసే పద్ధతి ఉంటుంది. అలాగే ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటే గర్భసంచి లోపల పొర లోపల కనుక ఎండోమెట్రియల్ పాలిప్స్ అనేవి కనుక ఉంటే హిస్ట్రోస్కోపీ అంటాం, అంటే న్యాచురల్ వే నుంచి కెమెరా వేసి సర్విక్స్లో నుంచి ఆ పాలిప్స్ అనేవి మాత్రం తీసేయొచ్చండి. సో కంప్లీట్గా యూట్రస్ తీసేయడం అనేది ఈ మధ్య కాలంలో ఉన్న చాలా ట్రీట్మెంట్ అవైలబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం తగ్గినట్లే చెప్పచ్చు ఇంతకు ముందు కంటే. సో మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఆఫ్టర్ 40-45 years ఆఫ్ ఏజ్ అండ్ దెన్ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అండ్ హెవీ బ్లీడింగ్, దానివల్ల బ్లడ్ తగ్గిపోతుంది అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్లో చాలా గడ్డలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కంప్లీట్గా గర్భసంచి తీసేసే అవసరం కూడా వస్తుందండి చాలామందికి.